బాలాగారిని పూర్తిగా మార్చిన తర్వాతే ఇక్కడికి తీసుకొద్దామనుకున్నాను. కానీ అర్థాంతరంగా ఇక్కడికి రావాల్సి వస్తుంది. బాలాగారు పూర్తిగా కోలుకుంటేనే ఈ దుర్మార్గుల ఆగడాలకి చెక్ పెట్టేవారు. త్రిపుర, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పని నీకు అర్థమైందా? నీ వలన మేమందరం మానసిక క్షోభ అనుభవించాం. ఈ ఇంటి వారసుణ్ణి, వంశోద్ధారకుణ్ణి నువ్వెలా మా నుంచి దూరం చేస్తున్నావు? బావగారి కోసం బామ్మగారు, పెద్దత్తయ్య ఎంతలా బాధపడ్డారో నీకు తెలీదక్కా. చూసినా మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మా అత్తయ్య గారు లేరు కాబట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి. ఆ కేసు గురించి కూడా బయటపడకుండా ఏదో ఒకటి కవర్ చేయకపోతే నిజం బయటపడిపోతుంది. త్రిపుర, అమ్మా, 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 ఊరుకోమ్మా. అమ్మా. అత్తయ్య వచ్చారేంటి? అన్నయ్యని పోలీసులు తీసుకొని వస్తున్నారు. అత్తయ్య అన్నయ్యని చూస్తే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు అన్నయ్యని ఇంటికి రాకుండా ఆపలేను. ఎలా ఇప్పుడు? రాకుండా ఎలా ఆపాలి? అమ్మా, అమ్మా, ఊరుకోమ్మా. ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి. అవునమ్మా. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అల్లుడు గారు ఎక్కడా? వస్తున్నారమ్మా. మీ అమ్మాయి మా నుంచి మా వాణ్ణి దూరం చేయాలనుకుంది. కాని ఆ దేవుడు మా వాణ్ణి తిరిగి మా దగ్గరికి చేరుస్తున్నాడు. మీ అమ్మాయికి ఇప్పటికైనా బాగా బుద్ధి చెప్పండి. నా కూతురు బుద్ధి తక్కువ పని ఎప్పుడు చేయదు. మరి మా కన్నయ్యని మా నుంచి దూరం చేయాలనుకోవడం మీ దృష్టిలో మంచి పనా? అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదైతేనేంటి, బాలా మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తున్నాడు కదా. అమ్మా త్రిపుర, నీకు మంచి వార్త చెప్పాలమ్మా. ఏంటమ్మా అది? మీ నాన్నని చంపిన నీచుణ్ణి ఎక్కడున్నాడో కనిపెట్టానమ్మా. వాడి దగ్గరికి వెళ్ళాను. వాడు నాకు దొరకగానే వెంటనే పోలీసులకు అప్పగించి వాడిని అరెస్ట్ చేయించానమ్మా. మొన్నేదో ఫోటో దొరికిందని చెప్పావు. ఆ ఫోటోలో ఉన్నవాడేనా? అవునండి. పెద్దనాన్నని చంపిన వాణ్ణి అరెస్ట్ చేయించావా పెద్దమ్మా? అందుకేనా 2 రోజుల నుంచి కనిపించడం లేదు? ఎన్ని రోజులు మనం ఎన్ని కష్టాలు పడ్డానికి కారణం వాడేనమ్మా. వాడి వల్ల మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ నీచుడికిప్పుడు తగిన శిక్ష పడే వరకు నేను వదలనమ్మా. అత్తయ్య, మీరు అరెస్ట్ చేయించింది స్వయాన మీ అల్లుండే. ఆ విషయం మీకు తెలియక మాట్లాడుతున్నారు.
నాన్న నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి, బాగా చదివించాలి అని ఎన్నో అనుకున్నాం. కానీ ఆ దుర్మార్గుడు మన కలల్ని, మన ఊహల్ని చల్లా చెదురు చేసేశాడు. అన్యాయం చేసినవాడు, తప్పు చేసినవాడు ఎంతో కాలం తప్పించుకుని తిరగలేడు. ఆ పైవాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. వాడి పాపం ఈ రోజు పండింది. నా చేతికి చిక్కాడు, జైలు పాలయ్యాడు. సరేనమ్మా, అల్లుడు గారు నీతోనే రావాలి కదా, ఆయన నిన్నొదిలి ఉండడం ఏంటి? ఏరాయనా? అమ్మా, అక్క, ఒక్క బాలాగారు. అమ్మా నువ్వు ఒకసారి ఇలా ఏంటే? రా అమ్మా రా. గాయత్రి, అక్కతో మాట్లాడుతుంటే అలా తీసుకొచ్చేసావు? చెప్తానమ్మా. మా నాన్నని చంపిన వ్యక్తి ఇతనే కదా? అవును, వీడే. చూసావు కదా, మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ముఖ్యంగా భార్య వయ్యుండి నీకు తెలియకుండా ఏదో దాస్తున్నాడు. ఏం చేస్తున్నారు? ఈ ఇంక్ బాటిల్ ఎవరు ఇక్కడ పెట్టింది? అత్తయ్య, సారీ, ఫోటో మీద ఇంక్ బాటిల్ పడిపోయింది.